మా శ్రీమంతుడి సీరియల్ని ఆదరిస్తున్న ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిళ జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. నా భార్య సత్యక్షేమంగా ఉండేలా ఆశీర్వదించు. ఇష్ట కామ్యములు తీర్చే గణపతి పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే. అయ్యా చేయబట్టండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం శ్రీరాయ నమః, ఓం బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచి గజముఖ గణపతి వైరావు. బ్రహ్మాండమునే
దాచి లంబోదరుడవువైనావు. లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతివైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు. స్వామి, ఈ శాడిస్టు పండగ పూట కూడా వదలడం లేదు. కావేరికి ఏం హాని చేస్తుందో, పండగ పూట ఏ గొడవలు జరుగుతాయో నువ్వే కాపాడు తండ్రి. వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. మహాగణాధిపతయే నమః. ప్రార్థనా పూజాం సమర్పయామి. కావేరి, నాతో ఒకసారి రా. ఎక్కడికయ్యా? కళ్ళు మూసుకో. ఎందుకయ్యా? కళ్ళు మూసుకోమన్నానా? కావేరి, ఇప్పుడు కళ్ళు తెరు. సడన్ గా ఈ ఏర్పాటేంటయ్యా? నిన్ను లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. అందుకే ఈ ఏర్పాట్లు చేశాను. ఎలా ఉంది? మా మంచి శ్రీవారు, చాలా సర్ప్రైజ్ అయ్యానయ్యా. ప్లీజ్ కమ్. కూర్చోండి శ్రీమతి గారు. ఎందుకయ్యా నేనంటే మీకు అంత ప్రేమ? కావేరి, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో నాకు తెలీదు. డైరెక్ట్గా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో అది తెలీదు. నిన్ను ప్రేమించినప్పుడు నా మనసు నీకోసం ఎంత తపన పడిందో, ఎంత ఆరాటపడిందో, ఇప్పుడు కూడా నీపైన ప్రతిరోజు అదే ఫీలింగ్ ఉంటుంది. నేను ఆఫీస్లో ఉన్నా, ట్రావెల్ చేస్తున్నా, నువ్వు గుర్తుకొస్తూనే ఉంటావు. నీ రూపం నా మనసులో మెదులుతూ ఉంటుంది, కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. కావేరి, నన్నెందుకిలా బందీని చేసావు కావేరి?
అంతా అబద్ధం. మీరే నన్ను మాయ చేశారు. నిజమా? మిమ్మల్ని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితికి తెచ్చారయ్యా. నన్ను మీ ప్రేమ పిచ్చిదాన్ని చేశారు. మిమ్మల్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా ఏదో తెలియని అదలా ఉంటుంది నాకు. తెలియని అది అంటే? ఏమో తెలీదు. ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులవుతున్నది ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. పిన్ని ఏ పిన్ని పిన్ని వదులు వదులు. అమ్మో అబ్బా! ఏంటి పిన్ని ఏంటిది? సారీ సత్య. ఏంటి నీకేమైనా మెంటలా? నన్ను వాటేసుకుంటారేంటి? బాబాయ్ కాల్ చేయండి వస్తారు. పండగ పూట కూడా పాత మొగుడేనా అన్నట్టు నాకంత అదృష్టం లేదులే సత్య. అక్కడ వెన్నెల్లో డిన్నర్ కాన్సెప్ట్ చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది పిన్ని. అవునవును, కావేరి కోసం అఖిల్ ఏర్పాటు చేసిన డిన్నర్ సెటప్ అదిరిపోయింది సత్య. నా మొగుళ్లాంటి వాళ్లకు రొమాన్స్ అంటే బెడ్రూంలో జరిగేదే అనుకుంటారు. అసలు రొమాన్స్ అంటే ఇది కదా పిన్ని. అవునవును, భార్యను బయటకు తీసుకెళ్లడం, సర్ప్రైజ్ ఇవ్వడం, చాటు నుండి చటుక్కున ముద్దు పెట్టడం, సినిమాలకు షికార్లకు తీసుకెళ్లడం, ఇది కూడా అద్భుతమైన రొమాన్సేనని చాలా మందికి తెలీదు సత్య. ఆ అఖిల్కి భార్యని ఎలా చూసుకోవాలో బాగా తెలుసు పిన్ని. ఆ రొమాంటిక్ యాంగిల్ బాగుంది. ఎంతైనా ఆ కావేరి అదృష్టవంతురాలు. పొగుడుతున్నావా సత్య? ఇక్కడ అసూయతో రగిలిపోతుంటే పొగుడుతున్నానంటావేంటి? ఏమైనా అదృష్టం ఉండొద్దు. మీ ఆయన బయట వెన్నెల్లో మడత మంచం వేసుకుని మరీ పడుకున్నాడు, చూసావా? ఆ పొట్టోడికి రొమాన్స్ తెలిస్తే నాకి కర్మెందుకు పిన్ని. చచా, పండగ మూడంతా డిస్టర్బ్ అయిపోయింది. ఈ శాడిస్ట్ది తను తినదు, ఇంకొకరిని తిన్నివ్వదు. ఇంతకీ వీళ్ళిద్దరి రొమాన్స్ ఎంతవరకు వచ్చిందో? ప్రేమగా తినిపిస్తున్నాడు, ప్రేమగా తింటుంది. ఇది కూడా రొమాన్సే.
తాతయ్య ఈరోజు పులిహోర అద్దరిపోయింది. అత్తయ్య కుడుములు కూడా ఈరోజు చాలా బాగా వచ్చాయి. మీరు చేసిన తర్వాత బాగుండకుండా ఉంటాయా? కావేరి, ఆ కుడుములను ఒకసారి అఖిల్ని టేస్ట్ చేయమని చెప్పు. అలాగే. ఏమయ్యా, ఇదిగో ఎలా ఉన్నాయో చెప్పండి. ఊరికే అలా చేతికిస్తే ఎలా? దగ్గరకొచ్చి నోటికి అందించాలి. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ. మీ అమ్మగారితో చెప్పండి, తినిపిస్తారు. ఏవే పెద్ద పోజిస్తున్నావు? మొగుడు అడిగితే తినిపించాలి. ఆ? చెప్పండి తాతయ్య, అలా చెప్పండి. ఇదిగో తాతయ్య, మధ్యలోకి వచ్చారు, కుడుములతో కుమ్మేస్తాను. ఆ కుడుం దెబ్బలు ఉడిన దెబ్బలు నాకేం తెలుసే? ఆ? నీకు మీ ఆయనకి తెలుసు. సత్య, వదినలాగే నాకు కూడా నువ్వు తినిపించాలి. అవును, మనవరాళ్ళిద్దరూ నా మనవాళ్లకు టేస్ట్ చేయించాలి. ఎలా ఉన్నాయో చెప్తారు కదా. అవునా? నోటికి అందించమంటారా శ్రీవారు? శ్రీమతి గారు తినిపిస్తే అంతకంటే అదృష్టమా? కమోన్, తినిపించు. ఏమ్మా కావేరి, మాట్లాడవేంటి? అంతగా అడుగుతుంటే వద్దని చెప్పలేం కదత్తయ్యా. ఇద్దరం కలిసి తినిపిస్తాం. మీకు నిఖిల్ బాబుకి నేను సత్యమ్మ ప్రేమగా తినిపిస్తాం. స్పెషల్ కుడుములు తీసుకొస్తా, ఉండండి. ఓయ్ మనవరాళ్ళు, మరి నాకు తినిపించరా కుడుములు? మీరు గుంటూరు కారం తట్టుకోలేరు మావయ్య. కారమా? ఆ, కారం కాదు, కుడుములు కాస్త గట్టిగా ఉంటాయి. మీరు తినలేరని పిన్ ఉద్దేశం. ఆ, సర్లే, నా మనవాళ్ళిద్దరికీ దగ్గరకొచ్చి వయ్యారంగా ప్రేమగా తినిపించాలి. రండి. అబ్బా అబ్బా అబ్బా, వస్తున్నాం. ఆ. తాతయ్య, ఆ. ఇప్పుడు తినిపించమని చెప్పండి మీ మనోరాల్ని. నా మనవాళ్ళకి ప్రేమగా తినిపించాలి. కమాన్.
మంట. జై గణేష్ జై గణేష్ మహారాజ్ కి జై